ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సాయిబాబా నగర్ డివిజన్లో గత కొన్ని నెలలుగా ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను గుర్తించి సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో 50 లక్షల రూపాయల హెచ్డిఎఫ్ నిధులు మంజూరు చేయించి డివిజన్ లో జంక్షన్ పాయింట్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేసిన కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి. ఈ సందర్భంగా కోలన్ హనుమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో సాయిబాబా నగర్ డివిజన్ లో మంజీరా త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, 3 రోజులకు ఒకసారి మంజీరా నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, డివిజన్ సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు హరికిరణ్, నాగేష్ రెడ్డి, రామచందర్, నరసింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, నందగోపాల్ ప్రసాద్, కాలనీ వాసులు వెంకటేశ్వరరావు, మైనార్టీ నాయకులు గఫార్, యాసిన్, మహిళా కమిటీ సభ్యులు మణి, శోభ, స్వాతి, సంతోషి, అర్చన, కుమారి, జ్యోతిరెడ్డి, అనితారెడ్డి, బేబీ, కాంగ్రెస్ నాయకులు కరణ్, రాజుచారి, సాయిబాబా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శాంతయ్య స్వామి, అంజిరెడ్డి బస్తీ అధ్యక్షుడు హరి గణపతిరావు, తిరుపతి రెడ్డి, అంజిరెడ్డి, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు శ్యామ్ గౌడ్, వెంకట్, సాయిరెడ్డి, వర్మ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చెప్పలేదు అందరికి చెప్పినట్టు నాకు చెప్పలేదు. కలిసి బయట కన్నా తీసుకున్నారు.
అందరూ వస్తారు. కొంచెం సైడ్ కొంచెం అన్న కొంచెం ఇంకా ఓకే బాస్ ఇంకా అన్న थोड़ा మొత్తం జరుగురు ఇట్లా అండి అండి మీరు జరుగుతే ఇది కొబ్బరికాయ కొట్టేది తీసుకుంటాం. అన్నకి రమేష్ కదా జై కాంగ్రెస్ ముందుగా సోదరిమణులు సోదరులు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మైనంపల్లి హనుమంతరావు గారు రావడంతో అక్కడ 2-3 ప్రోగ్రామ్స్ ఉండే అక్కడ కొంచెం లేట్ అయింది. మీ అందరూ సారీ. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, సాయిబాబా నగర్ సోదరులు సోదరిమణులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు మణిరాజు గారు, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికిరణ్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్రులు కరణ్ గారు, నగేష్ రెడ్డి గారు, సత్యరెడ్డి గారు, సోదరిమణులందరికీ పేరు పేరున, వర్షం పడుతుంది కాబట్టి పేర్లు అన్నీ తెలుసుకొని చెప్తాను, నమస్కారాలు. ఈ సమస్య అనేది ఇవాళ కాదు, ఎన్నో రోజులుగా ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ,
ఎమ్మెల్యే కానీ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి కానీ 30 సార్లు చెప్పి ఉంటారు ఈ సమస్య ఉందని. గొప్పతనం మీరు చూడాలి. ఈడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నేను ఓడిపోయినా, గెలిచినోడు 3 సార్లు గెలిచినా అని చెప్పుకుంటుండు కానీ ఏమీ చేయలేదు. ఇలా నేను ఓడిపోయి కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా క్యాండిడేట్ ఓడిపోయిండు చెయ్యొద్దని అనుకోలే, చెయ్యాలి ఎక్కడైనా సరే, అందరూ ఓడిపోయినా సరే గెలిచినా సరే మన ప్రజలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి 3 కోట్లు మరి యూజీడీకి, వాటర్ పైప్ లైన్కి, స్పెషల్ ఫండ్స్, జంక్షన్కు ఇంత పెద్ద వర్క్స్ ఇచ్చిండ్రు అంటే మీకు శాశ్వత పరిష్కారం ఇవ్వడం జరుగుతూ ఉంది. వారిని మనం ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క బస్తీల్లో మనం పనులు చేయాలి, సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ తీసుకుపోవాలని చెప్పి వారు రోజు మరి కోరుతూ ఉంటారు. మమ్మల్ని కూడా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్తూ ఉంటారు. కాబట్టి వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ వర్కే కాదు చాలా వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్స్ వస్తాయి. సూరారం నుంచి కట్టమైసం అవతల దాకా కూడా ఫ్లైఓవర్ రావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పినాం. అదేవిధంగా బాచ్పల్లి నుంచి గోరంపేటకు పోయే రోడ్డు ఇప్పుడు రేపు మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు. మీరు కూడా రండి 11 గంటలకు. ఆ రోడ్డును కూడా పరిశీలించడానికి మినిస్టర్ గారు వస్తున్నారు. 10-12 ఏళ్ల నుంచి ఉన్న సమస్య ఇవాళ పరిష్కారం అవుతా ఉంది. కొన్ని 15-20 మంది ఆడ యాక్సిడెంట్ అయి చనిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలేదు. అనేక సందర్భాల్లో వచ్చి కొబ్బరికాయ కొట్టింది కానీ పని మాత్రం జరగలేదు. అక్కడ ఫ్లైఓవర్ చేసుకున్నాం, ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ చేసుకున్నాం. మీరు బాదేపల్లి నుంచి కొంపల్లి పోతుంటే రోడ్ బైండింగ్ అయింది. ఆ రోడ్డు కూడా ఎంతో డేంజర్ ఉండే. ఈ విధంగా వాటర్ కూడా గోదావరి నుండి సెకండ్ ఫేజ్ వాటర్ కూడా 7,600 కోట్లతోని మల్లన్న సాగర్ వాటర్ కూడా మన హైదరాబాద్కు వస్తుంది. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీలకు కానీ కాలనీస్కి కానీ రాబోయే 5-6 సంవత్సరాల వరకు వాటర్ ప్రాబ్లం లేకుండా మనకు జరగబోతా ఉన్నది. అది గ్యారంటీ మన హౌసింగ్ మన వాటర్ వర్క్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనకు రేపంతా ఫ్యూచర్ అంతా కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని మనకు సమపాలనలో మన దగ్గరికి ఇచ్చే ప్రభుత్వం మనకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ నిరాశ నిస్పృహలకు లోను కాకుండా పనిచేయండి. నాయకులు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మనకి 24 డివిజన్స్ ఉన్నాయి, ఇంకా 8వ 10వ కాబోతా ఉన్నాయి. కాబట్టి ఎవరు పని చేసుకోండి, అందరు పని చేసుకోండి. ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసి గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇద్దాం. ఇవ్వడమే కాదు, ఇంకా రెట్టించిన ఫండ్స్ మనము తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం కోసం టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములను అన్నింటిని కూడా బయటికి తీసినాం. ఇవాళ 600 ఎకరాలు బయటికి తీసినాం. అవన్నిట్లో కూడా రేపు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మినిస్టర్ గారు సంకల్పించారు. కాబట్టి మనకు రేపు రాబోయే రోజుల్లో అన్నీ మనదే ఉంటాయి. ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నెక్స్ట్ ప్రధానమంత్రిగా కూడా రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. మీరు నిన్న మొన్న చూసారు, మోడీ పని అయిపోయింది. కేసీఆర్ పని అయితే ఎప్పుడో అయిపోయింది, మూలగొట్టాడు. మోడీ పని కూడా అయిపోయింది. రాబోయే రోజులన్నీ కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి రోజులే ఉంటాయి. మనకు తప్పకుండా మీకు ప్రతి ఫలాన్ని మీ దగ్గర దాకా తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఎన్నో రోజుల నుంచి మంజీరా వాటర్తో ఇబ్బంది పడుతున్న సందర్భంగా మేము అన్నగారి దృష్టికి తీసుకుపోగా సీఎం గారి నుంచి 75 లక్షల రూపాయలు స్పెషల్ ఫండ్ ఇప్పించి సూరారం కాలనీ సాయిబాబా నగర్కు మంజీరా వాటర్ పోయే విధంగా మనం ఒక జంక్షన్ పాయింట్ ఒంగోల కాడ తీసుకోవడం జరుగుతుంది. దాని వలన కాలనీలకు ఏప్రిల్ నుండి వచ్చే 1వ తారీఖు నుండి మనకు కూడా 2 రోజులకు ఒకసారి వాటర్ వచ్చే విధంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానికి మనందరూ కూడా అన్నగారికి కృతజ్ఞతలు తెలపాలని వివరించుకుంటున్నాను. మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మనకు సంక్షేమ పథకాలు ఒకవైపు, డెవలప్మెంట్ ఒకవైపు మనకు తీరుస్తున్నందున అన్నగారు కూడా కుత్బుల్లాపూర్లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నిన్ననే బాచుపల్లిలో చూస్తున్నాం. దాదాపుగా ఒక 100-200 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన రాజీపూర్ కల్పలో కూడా సీసీ రోడ్లు 50 లక్షల రూపాయలతోని శాంక్షన్ అయినాయి. ఇక్కడ సూరారం కాలన జయశ్రీరామ్ నగర్ లో కూడా 17,50,000తోని సీసీ రోడ్లు స్టార్ట్ అయినాయి. ప్రియాంక నగర్ కూడా 20 లక్షలతోని సీసీ రోడ్లు స్టార్ట్ అయినాయి.
ఈ జంక్షన్ పాయింటే కాకుండా డ్రైనేజ్ యూజిడి వల్ల రాజీవ్ గురుకల్ప నుండి మన ఓం జెండా వరకు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానివల్ల 700 డయా మన పైప్ లైన్ కూడా 3 కోట్లతో శాంక్షన్ అయింది. అది కూడా 2-3 రోజులలో వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్లో డ్రైనేజ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నగారు కూడా అటువంటి ఫండ్ను కూడా ఇప్పించడం జరిగింది. ఇంకొక 50 లక్షల పైప్ లైన్లకు కూడా ఎస్టిమేట్లు అయి టెండర్ రూపంలో ఉన్నాయి. ఇంకొక 1 కోటి రూపాయలు మన డివిజన్కు సీసీ రోడ్లు కూడా టెండర్ ప్రక్రియలు ఉన్నాయి. దయచేసి మీరు అందరు గమనించాలి. మనం జరుగుతున్నటువంటి వర్కులను అన్నిటి కూడా పబ్లిక్లకు తీసుకుపోవాలి. సంక్షేమ పథకాలను కూడా మన పబ్లిక్లకు తీసుకుపోయి వివరించవలసిన అవసరము మన కాంగ్రెస్ కార్యకర్తల పైన ఉంది. ఎందుకంటే ఇంకా టీఆర్ఎస్ నాయకులు కూడా మా గవర్నమెంటే ఉన్నదనే ఉద్దేశంతో ఏడ ఇనాగ్రేషన్ అయితే ఆడ పోయి ఫోటోలు దిగి పోజులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ రోజు కేసీఆర్ చెప్పిండు ఏంది గాడికి గడ్డేస్తే ఆవు పాలు విడతాయి వస్తాయని. మరి టీఆర్ఎస్ నాయకులకు ఖబర్దార్, టీఆర్ఎస్ నాయకులకు కూడా వివరిస్తున్నా, మేము గడ్డేసి మేము పాలు వండుకునే దానికి మీరు ఫోటోలు దిగి పోజులు ఇవ్వడము ఎంతవరకు కరెక్ట్ మీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఇంకా కూడా వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. మనం రాజీవ్ గురుకల్పల సీసీ రోడ్లకు కూడా అన్నను పిలుచుకొని తొందరలోనే ఇనాగ్రేషన్ పెట్టుకొని కూడా మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఇటువంటి పథకాలను కానీ మన డెవలప్మెంట్ కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్ళండి. ఇది పెద్ద వరకు 3 కోట్ల రూపాయలతోని 700 డయాతోని స్టార్ట్ అవుతుంది పైప్ లైన్, యూజీడీ లైన్ 3 కోట్లు. దీనికి 50 లక్షల రూపాయలు స్పెషల్ గా 50 లక్షల రూపాయలు ఇచ్చి జంక్షన్ స్టార్ట్ చేసుకుంటున్నాం. మనందరికీ కూడా మంజీరా వాటర్ కష్టాలు తీరబోతున్నాయి. దయచేసి మీరు అందరు గమనించాలి. ఏ ప్రభుత్వం మనకు పథకాలను అందిస్తుంది, ఏ ప్రభుత్వము మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తుందని కూడా మీరందరూ పబ్లిక్లో తీసుకుపోయి దయచేసి నిర్వహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నగర్ డివిజన్ ప్రాంతంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రథసారథి పుల్లాపూర్ హనుమంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా డివిజన్ పార్టీ అధ్యక్షులు హరికిరణ్ గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమనగర్ శ్రీధర్ గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినటువంటి మా మిత్రులు విజయభాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి ఈరోజు సూరారం సాయిబాబా నగర్ డివిజన్ ప్రాంతంలో మరి 50 లక్షలతోటి ఈరోజు వాటర్ ప్రాబ్లం లేకుండా ఈ సమస్యను శాశ్వత పరిష్కారం కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా మా హనుమంత్ రెడ్డి అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బస్తీవాసు అందరూ సమస్యల్లో కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇదే విధంగా ఈ డివిజన్లో జై శ్రీరామ్ నగర్ కానీ, ప్రియాంక నగర్ కానీ, అదేవిధంగా మన రాజీవ్ గురుకల్పల కానీ ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మన పెండింగ్లో ఉన్నాయి. అన్ని కార్యక్రమానికి కూడా మన హనుమంత్ అన్న సారథ్యంలోనే దాని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి దాని ఈ అభివృద్ధి మన గతంలో మన హనుమంత్ రెడ్డి అన్న గారికి కూడా మనకు తెలియజేసాడు. గతంలో అభివృద్ధి అంత మనకు గుర్తుపడింది, మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ అది హనుమంత్ రెడ్డి అన్న సారథ్యంలోనే మరి జరుగుతున్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ రాళ్ల కంచ మన పంతులు గారి కమిటీ హాల్ శాంక్షన్ అయింది. మైత్రి నగర్ సోదరులు కూడా వచ్చారు. మైత్రి నగర్లో కూడా ఒక కమిటీ హాల్ శాంక్షన్ అయింది. కృషి కాలనీలో కూడా అయింది. జై దుర్గా భవాని కాలనీలో కూడా అయింది. మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు విపరీతంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సారథ్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందాక హనుమంత్ రెడ్డి అన్నటువంటి డబుల్ బెడ్రూమ్స్ కానీ పేదలు లేనటువంటి ప్రాంతాన్ని చూడాలనే కోరిక కూడా హనుమంత్ అన్న కూడా ఉన్నది కాబట్టి ఆ కార్యక్రమం కూడా అందరం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనందరూ మనకి వచ్చినటువంటి మిత్రులకు, సోదరులకు, మహిళా సోదరులు మనం ప్రత్యేకంగా మనం చాలాసేపటి నుంచి మన అందరూ కూడా వెయిట్ చేశారు. వాళ్ళకు కూడా హనుమంత్ రెడ్డి అన్న కూడా సారీ అని చెప్పిండు. మైనంపల్లి హనుమంత్ రెడ్డి వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి తప్పకుండా టైం హాఫ్ అన్ అవర్ అటు కార్యక్రమంలో మరి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. దానికి కూడా హనుమంతన్న తరఫున నేను కూడా సారీ అని చెప్తున్నా. అందరు కూడా మరొకసారి అందరికి వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.